ప్రేమస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు హద్దులు లేవు, అవధులు లేవు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే నిన్ను, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినంతగా ప్రేమించాడు. ఆ మహోన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి తన్ను తానుగా తగ్గించినంతగా ఆయనని ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తామన్నాను. ఆయన ఎలా ప్రేమించాడంటే ప్రేమకు హద్దులు లేవు, ప్రేమకు అవధులు లేవు. అంతగా ప్రేమించాడు ఆయన. ప్రేమ యొక్క లోతు ఎంత ఉందో, ప్రేమ ఎత్తు ఎంత ఉందో, ప్రేమ వెడల్పు ఎంత ఉందో అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు, అవధులు లేవు. ఈ లోకంలో ఎవరు నన్ను ప్రేమించట్లేదండి అని నువ్వు తృణుకనకు గురవుతున్నావా? చులకనగా చేయబడుతున్నావా? నిన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదా? అయితే నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచినట్లయితే నీకు సంతోషం ఉండడం మాత్రమే కాదు, నీకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మరణానికి అప్పగించినంతగా ప్రేమించాడు. అయితే పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రభువు ఉంచు, పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రభు ముందు ఉంచు. ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మనం జీవించినట్లయితే ఈ లోకంలో ఆయన కొరకు మహిమకరంగా జీవిస్తాము. ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండబోతున్నాం. కాబట్టి మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పిద్దాం. ఆయన మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుదాం. ఆయన దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా, నాదుడుగా కలిగి ఉండడానికి మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. అలా నువ్వు జీవించినట్లయితే ప్రతిరోజు నీ జీవితంలో క్రిస్మసే. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ప్రభు సన్నిధిలో మనకు సమర్పించుకుందాం. ఇదిగో ప్రభువా, నిన్ను ప్రేమిస్తాను ప్రభువా, ఎంతో ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమకు నేను వర్ణించలేను ప్రభువా. అయితే ఇక్కడి నుంచి నిన్ను ప్రేమించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి కృప చూపించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ లోకంలో మీరు శరీరధారిగా వచ్చారు ప్రభా. ఎందుకోసమంటే పాపదాస్యమైన మమ్మల్ని ప్రభా విడిపించడం కోసం ఈ లోకానికి వచ్చావు ప్రభా. మీరు ప్రేమించినందుకు ఈ లోకాన్ని ఎవరు ప్రేమించలేదు ప్రభా. మీ ప్రేమను వర్ణించలేము నాయన. ఇదిగో ప్రభా, మా ప్రియుల జీవితంలో మీ ప్రేమను అనుభవించి జీవితకాలమంతా ప్రభా మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేసి నడిపించమని, వారి జీవితంలో గొప్ప నిరీక్షణ నింపి నిత్య జీవానికి వారసులుగా చేయమని, మేము పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదాం. ఆ ప్రేమను ప్రతిరోజు అనుభవిద్దాం. నిత్య జీవానికి వారసులుగా జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.